వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మరి కొత్త రక్తం ఎక్కుతుందా? ఎప్పుడు కొత్త నీరు ఎప్పుడు వస్తుంది? ఇదైతే మాత్రం వైసీపీలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి జగన్ దగ్గర ఏదైనా ఒక అద్భుతమైన ఫార్ములా ఉందా అంటే అవుననే చెప్తున్నారు. ప్రధానంగా వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతలు ఇతర పార్టీల్లో క్యూ కడుతున్నారు. పదవులను వదులుకొని కూడా అధికార పార్టీలో జంప్ చేసేందుకు ఆరాటపడుతున్నారు. అయితే నేతలు అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ అనేది ఎక్కడా లేకపోవడంతో పార్టీ కేడర్ భయపడుతోంది అనే వాదన వినిపిస్తోంది. వలసల నియంత్రణకు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పార్టీ ఉనికే ప్రమాదం తెస్తోంది అనేది కార్యకర్తల ఆవేదన. అయితే పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా తనకు అభ్యంతరం లేదు అనేది, అలాగే కొత్త నేతలు తయారు చేసుకుంటామని చెబుతున్న అధినేత జగన్ ఆ దిశగా ప్రయత్నించకపోవడం కూడా పార్టీ కేడర్ని అసంతృప్తికి గురిచేస్తోంది అంటున్నారు. అలాగే ఏపీలో రాజకీయం తలకిందులుగా మారుతుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత అధికార కూటమిలోకి వలసలు కూడా ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థలు సమీపిస్తున్న కొద్దీ ఈ పొలిటికల్ మైగ్రేషన్ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పదవులను కాపాడుకోవడానికి కొందరు, అలాగే రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు టీడీపీ జనసేనలో చేరేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే 4 ఎంపీలు అలాగే 5 ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించారు. ఇలా రాజీనామా చేసిన వారిలో మోపిదేవి వెంకటరమణ, బేద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య ఇప్పటికే టీడీపీ బీజేపీలో చేరారు. ఇక ఎమ్మెల్సీ పదవులు వదులుకున్న వారిలో మర్రి రాజశేఖర్ తాజాగా ఇప్పుడు టీడీపీకి లైన్ అయితే క్లియర్ చేసింది. జయమంగళం వెంకటరమణ ఆల్రెడీ జనసేనలో చేరారు. కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతులు సునీత చేరిక మాత్రం పెండింగ్లో ఉంది. వాళ్ళు ఇంకా ఎక్కడా చేరలేదు. అలాగని పక్క పార్టీ నుంచి ఆఫర్ లేకపోయినా వైసీపీని వదిలేయడానికి నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది ప్రధానంగా చర్చ. ఎందుకంటే మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ పార్టీని వదిలేశారు. ఇప్పటికీ ఆమె ఏ పార్టీలో చేరలేదు. అలాగే స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నేతలు కూడా వైసీపీని వదిలేస్తున్నారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరడమే కాకుండా ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో వేసేశారు. అలాగే కార్పొరేటర్లు అంతా కట్టకట్టుకుని ఇతర పార్టీలోకి వెళ్ళిపోవడంతో ఏలూరులో వైసీపీ ఉనికి ప్రమాదంగా ఏర్పడింది అనేది. ఏలూరు ఒక్కచోటే కాదు, చాలా చోట్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాజకీయం అంతా తారుబారవుతుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా జగ్గయ్యపేటలో కూడా సామాన్య ఉదయభాను, లేదంటే ఒంగోలులో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఇలాంటి వారు కూడా ఇప్పుడు వాళ్ళ స్థానంలో వాస్తవానికి ఆ స్థాయి నేతలు అక్కడ ఉన్నా లేకపోయినా ముందైతే వాళ్ళైతే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. పార్టీ కనుక వైసీపీ ఇలాగే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే పోయేవాళ్ళు పోతారు. ఓకే, కొత్త నీరు ఎలా వస్తుంది అనేదే ఇక్కడ కీలకమైన విషయం. మర్రి రాజశేఖర్ వెళ్ళిపోయారు, విడదల రజని ఆ స్థానాన్ని పంపించారు. కానీ ఆ ఒక్క స్థానంతో సరిపోదు కదా, మిగిలిన 175 స్థానాల మాట ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ. ఏది ఏమైనా ఇలా చూస్తూ ఊరుకుంటే, అందరూ వెళ్తూ ఉంటే ఓకే, కొత్త నీరు ఎప్పుడు వస్తుంది అనేది. పోనీ ద్వితీయ శ్రేణి నాయకులను ఏమన్నా తయారు చేస్తారా? ఆ దిశగా ఏమన్నా ఒక పక్క వ్యూహం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం కూడా ఆయన మొదలు పెట్టలేదు.